సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తుంటాయి. ఆ విషయాల్ని తన చుట్టుపక్కల వారితో పంచుకుంటూ వారిచ్చే సలహాలు సూచనలతో ముందుకెళ్తుంటాం. కానీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోవడం మంచిది కాదంటున్నారు పెద్దలు. అందులో మరీ ముఖ్యంగా ఈ 8 విషయాలను ఎవరికీ చెప్పకూడదట. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ఆనందం, దుఃఖం, వ్యాపారం, డబ్బు, స్నేహితులు, శత్రువులు, కుటుంబం, రాజ్యం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అయితే కొన్ని విషయాలను మాత్రం మరణం వరకు మనం ఎవరికీ చెప్పకూడదని కూడా తెలిపాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు మిమ్మల్ని నమ్మి ఏదైనా రహస్యాలు చెప్పినప్పుడు అవి ఇతరులకు షేర్ చేయకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించారు. ఇకపోతే చాలా మంది బలహీనతలు వారి భావోద్వేగాల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అయితే మనిషిలో బలహీనత బయటపడకూడదు. మన బలహీనత బయటపడకపోవడం గొప్ప బలం అవుతుంది. మన బలహీనతలు ఇతరులకు తెలిస్తే చులకనగా చూడటం ప్రారంభిస్తారు. దీంతో మానసికంగా మరింత కృంగిపోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం, మనం మన భవిష్యత్తు గురించి ఏదైనా ప్రణాళికలు వేసుకున్నట్లయితే అవి ఇతరులతో పంచుకోకూడదు. మన ఎదుగుదలను సహించలేని వారు మన విజయాల్లో అడ్డుపడడం జరగవచ్చు. ఇక ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత బంధాలకు లేకుండా పోయింది. ఇప్పటి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉన్నాయి. మీరు ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని ఎవరికి పూర్తిగా స్పష్టంగా చెప్పకూడదు. ఇక అలాగే మన కష్టాలు, బాధలు ఎవరికి చెప్పకూడదు. చాలా మంది మనకు సహాయం చేయకపోగా వాటిని వింటూ ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆడవారు అయినా మగవారు అయినా తమ జీవిత భాగస్వామి గురించి చెడుగా ఎవరికి చెప్పకూడదు. అలా చెప్పడం ద్వారా మీరు కూడా వారికి లోకువైపోతారు. ఇకపోతే ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని అవమానిస్తే ఆ విషయాలను ఎవరితో పంచుకోకూడదు. ఇక చివరిగా, ఒక చేతితో చేసే దానం మరొక చేతికి తెలియకూడదు అని అంటారు. ఎవరికైనా సహాయం చేస్తే అది ఇంకెవరికి చెప్పకూడదు. ఈ విధంగా చాణక్యుడు ఈ 8 రహస్యాలను ఎవరికి చెప్పకూడదని తన నీతి శాస్త్రంలో వివరించారు. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.